Hi students, welcome to the channel Chemistry with Ram Mohan. లాస్ట్ వీడియోలో పీ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించి ఎస్ఐస్లో ఒక ఎస్ఐ మనం ఇంపార్టెంట్ ఎస్ఐ నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో అనదర్ ఎస్ఐ నేర్చుకుందాం. ఓకే, సో ఈ వీడియోలో మనం నేర్చుకునే క్వశ్చన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్వాల్ ప్రాసెస్. ఆస్వాల్ ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ ఎలా మనం ప్రిపేర్ చేయాలి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటనేవి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ ఈ ఆస్వాల్ ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ 3 స్టెప్స్ యూజ్ చేసి మనం ప్రిపేర్ చేస్తాం. ద ఫస్ట్ స్టెప్ catalytic oxidation of ammonia at atmospheric oxygen. సో అమోనియా తీసుకుంటున్నామమ్మా, it react with oxygen, it react with oxygen. It react with oxygen in presence of catalyst. Ammonia react with oxygen in presence of catalyst. Here we use platinum or platinum gas catalyst at 500 Kelvin temperature and 9 bar pressure. 9 bar pressure. So here form nitric oxide. ఇక్కడ మనకి ఏం ఫామ్ అయిందమ్మా, నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ బై ప్రోడక్ట్ ఈజ్ వాటర్. ఫస్ట్ స్టెప్లో మనకి అమోనియా అనేది కెటాలిక్ ఆక్సిడేషన్ జరిగినప్పుడు మనకి ఏం జరిగిందమ్మా, నైట్రిక్ ఆక్సైడ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్లో సెకండ్ స్టెప్లో నైట్రిక్ ఆక్సైడ్ దస్ ఫార్మ్డ్ రెడీలీ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ NO2, నైట్రోజన్ డయాక్సైడ్. ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయింది. ఫర్దర్ రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తుందమ్మా, నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ చేస్తుంది. నైట్రోజన్ డయాక్సైడ్. ఓకే, ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ NO2, నైట్రోజన్ డయాక్సైడ్ dissolved in water to form nitric acid. నైట్రోజన్ డయాక్సైడ్ అనేది దేంట్లో డిజాల్వ్ అయిందమ్మా, వాటర్లో డిజాల్వ్ చేస్తే కనుక మనకి నైట్రిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో నైట్రోజన్ డయాక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ HNO3 అండ్ అగైన్ ఫార్మ్ నైట్రిక్ ఆక్సైడ్. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ మళ్ళీ ఏం జరుగుతుందమ్మా, సెకండ్ స్టెప్ జరుగుతుంది. ఆ సెకండ్ స్టెప్ మళ్ళీ నైట్రోజన్ డయాక్సైడ్ కింద కన్వర్ట్ అయ్యి థర్డ్ స్టెప్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో అలా మనకి కంప్లీట్ HNO3 వచ్చే వరకు ఆ నెంబర్ ఆఫ్ సైకిల్స్ జరుగుతుంది. జరిగిన తర్వాత మనకి HNO3 అనేది ఫార్మేషన్ అవుతుంది. సో ఈ HNO3 ఫార్మేషన్ అయిన తర్వాత దాన్ని కాన్సన్ట్రేటెడ్ చేయటం ఎలా అంటే ప్యూరిఫికేషన్. ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ అంటే ఏంటమ్మా, ప్యూరిఫికేషన్. ఆ ప్యూరిఫికేషన్ చేయటం ఏంటి, ఇది కూడా 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ ద డిస్టిల్డ్ HNO3 ఈజ్ కాన్సన్ట్రేటెడ్ బై డిస్టిలేషన్. డిస్టిలేషన్, ఇక డిస్టిలేషన్ ఏంటి, మనకి ఈ వచ్చిన డైల్యూటెడ్ HNO3ని హీట్ చేసి వడపోస్తాం. హీట్ చేసి వడపోసినప్పుడు ఆ ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే కనుక అవి అలా ఉండిపోతాయి వడపోసినప్పుడు, ఆ ఫిల్టర్ పేపర్లో ఉండిపోతాయి. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, ఓన్లీ HNO3 అనేది మనకి ఫిల్టరేట్ కింద వస్తుంది. ఓన్లీ HNO3 అనేది మనకి ఫిల్టరేట్ కింద వస్తుంది. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 98% HNO3 అనేది ప్యూర్ ఫామ్లో అబ్టైన్ అవుతుంది. సో నెక్స్ట్ సైకిల్లో వచ్చేటప్పటికి ఆ నెక్స్ట్ స్టెప్లో మనకి డీహైడ్రేషన్ అంటే వాటర్ ఏదైనా ఉంటే కనుక దాన్ని రిమూవ్ చేయడానికి. సో ఇక్కడ వాటర్ రిమూవ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ ఈజ్ బై పాసింగ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. అంటే ప్యూర్ కాన్సన్ట్రేట్ H2SO4 పాస్ చేయడం వల్ల మనకి ఏముంది, అందులో వాటర్ మార్క్స్ అది అబ్జర్వ్ చేసుకుని అది ఏముంది, మనకి 98% HNO3 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 98% HNO3 అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్
ఆ మిక్చర్ని మనం ఫ్రీజ్ చేయడం ద్వారా మనకేముంది ప్యూర్ ఫామ్, అంటే ఇక్కడ వచ్చిన ఈ కోల్డ్ మిక్చర్ని ఫ్రీజ్ చేయడం ద్వారా మనకేమొస్తుంది ప్యూర్ ఫామ్ ఆఫ్ HNO3, 100% HNO3 అనేది మనకి ఇక్కడ అప్టైన్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ రియాక్షన్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్స్. రియాక్షన్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. సో ఇక్కడ ఈ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్ విత్ metals and non-metals also. So here we discuss react with copper, zinc, these two are metals, and non-metals like sulfur, acid, and P4, phosphorus. అంటే ఇక్కడ 2 నాన్ మెటల్స్ తోటి అదేవిధంగా 2 మెటల్స్ తోటి ఈ నైట్రిక్ యాసిడ్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో అనేది మనం నేర్చుకుందాం. ఓకే, నౌ ఇక్కడ మెటల్స్ వచ్చేటప్పటికి బోత్ డైల్యూట్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఆల్సో రియాక్ట్. మనం మెటల్స్ తీసుకునేటప్పటికి కంపల్సరీ ఈ 2 టైప్స్ ఉంటాయమ్మా. వన్ ఈజ్ రియాక్ట్ విత్ డైల్యూట్ యాసిడ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రియాక్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, మెటల్స్ అనేవి ఆక్సిడేషన్ జరుగుతున్నాయి. కాపర్ ఆన్ ఆక్సిడేషన్ విత్ డైల్యూట్ HNO3, దట్ మీన్స్ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ నైట్రిక్ ఆక్సైడ్. ఇక్కడ మనకి కాపర్ అనేది ఆక్సిజన్ ఉంటుంది, ఇక్కడ ఆక్సిడేషన్ విత్ డైల్యూట్ HNO3 టు గివ్స్ నైట్రిక్ ఆక్సైడ్. సో కాపర్ here HNO3 is dilute HNO3 to produce copper react with dilute HNO3 to produce copper nitrate and nitric oxide. It is a major product. And water, here water and copper nitrate is byproducts. Okay, it is about react with dilute HNO3. Next, copper oxidation with concentrated nitric acid to gives nitrogen dioxide. Copper react with concentrated HNO3 to gives copper nitrate, nitrogen dioxide and water. Here major product is nitrogen dioxide. Okay, this is about copper. The second one is zinc. Zinc on oxidation with dilute nitric acid to gives N2O, that is a laughing gas, N2O. Zinc react with dilute HNO3 to produce zinc nitrate and N2O water. Here N2O is a major product. It is also called as nitrogen monoxide. Okay, now zinc react with dilute HNO3 to produce zinc nitrate, N2O and water. Here N2O is a main product. Okay, now the next one, zinc on oxidation with concentrated nitric acid to gives nitrogen dioxide. So zinc react with concentrated nitric acid to gives zinc nitrate, nitrogen dioxide and water. So here nitrogen dioxide is a major product. The next one is react with non-metals. So third one, react with sulfur. The sulfur elementary form is S8. Sulfur on oxidation with nitric acid to give sulfuric acid. Sulfur on oxidation with nitric acid to give sulfuric acid. Here sulfur elementary form is S8. So sulfur react with HNO3 to produce
sulfuric acid. This sulfuric acid is a major product. The byproducts are nitrogen dioxide and water. The fourth reaction is react with phosphorus. Phosphorus oxidation with nitric acid to gives phosphoric acid. Phosphorus react with nitric acid. Phosphorus react with nitric acid to gives phosphoric acid, nitrogen dioxide and water. Here phosphoric acid is a major product. Okay, these are reactions of nitric acid. Okay students, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.